హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే కొత్తిమీర రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ లేదా నైట్ డిన్నర్లో కానీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకునే బెస్ట్ రెసిపీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు దినుసులను చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లిపాయలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనము కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను కొత్తిమీర పేస్ట్ని ఒక 1/2 కేజీ రైస్ క్వాంటిటీకి చూపిస్తున్నానండి. ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట సరిపోతుంది. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచిని తీసుకోవాలి. ఈ కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కాడలతో సహా మధ్యలోకి కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోండి. డైరెక్ట్గా వేసేస్తే కొత్తిమీర సరిగా నలగకుండా పైకి వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ని వేసేసి లో ఫ్లేమ్లోనే ఈ కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో ఒక క్యారెట్ని తురిమి తీసుకోవాలండి. ఒక మీడియం సైజులో ఉన్న క్యారెట్ని తీసుకొని ఈ విధంగా తురిమి వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్యారెట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. క్యారెట్ తురుము వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక 1/2 కేజీ రైస్ని పొడి పొడిగా ఉడికించి తీసుకున్నాను. ఈ రైస్ని కొంచెం చల్లారనివ్వాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ముద్దలాగా అవుతుంది, కాబట్టి బాగా చల్లారనివ్వండి. ఇక్కడ చూడండి, ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని తర్వాత మనం ముందే రెడీగా పెట్టుకున్న ఉడికించిన రైస్ని వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ కొత్తిమీర పేస్ట్ అంతా రైస్కి పట్టేటట్టు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.